సౌండ్ మామూలుగా లేదండి. పొద్దున్న తల పగిలిపోతుంది అసలు. ముందు ఈ డబ్బాల సౌండ్, ఇక్కడ డబ్బాలు చేస్తారండి, అయిగండి డబ్బాలు. పొద్దున 7-6:30 కానించి మొదలు పెడతారు, సాయంకాలం 7 జరుగుతున్న ఆడికి. సౌండ్ కంత పగిలిపోతుంది, తల పగిలిపోతుంది ముందు పొద్దున్న శబ్దం. అసలు కాసేపు కూడా వాళ్ళు రెస్ట్ లేదు. ఆ డబ్బాలు అక్కడే అన్నం తిని అక్కడే ఎప్పుడే మళ్ళీ ఎక్కిసేస్తున్నారు అద్భుతి. ఆ డబ్బాలతోటి తల పగిలిపోతున్నా అసలు. ముందు కొట్లో కూడా కూర్చోలేకపోతున్నాను, అంత భయంకరంగా ఉంది ఆ సౌండ్ కూడా. ఎందుకంటే తల అసలు ఆదొచ్చేస్తుంది, తల బాగా లాక్కిపోతుంది, తల తాగేస్తుంది. ఏమో తలనొప్పి, సౌండ్ మామూలు లేదు. 4-5 చేస్తారు, వాయించినోడు వాయించినట్టే. ఇప్పుడు ఎత్తున తలనొప్పి వచ్చేస్తుంది. ఒక రోజు 2 రోజులు అంటే ఎలాగ అనుకోవచ్చు, రోజు ఇంకా అదే ఇద్దరు అయిపోతుంది. రోజు అదే పని. ఇంకా ఉదయం 7 కానించి సాయంకాలం 7 దాకా జరుగుతున్నాడు. అయ్యే బయట పెట్టారు నేను డబ్బాలు అయ్యాను. నేనేమో కొట్టుకాడ ఎక్కడే కూర్చోవాలి వస్తుంది. పక్క నుంచి ఎవరు ఉంటారు, మధ్యాహ్నం టైంలో కూడా ఎవరు ఉంటారు. మధ్యాహ్నం కూడా మోగించినట్టు ఉంటారు. అన్నీ చేసి బయట పెట్టారండి. ఇప్పుడు అన్నీ చేసి ఇప్పుడే బయట పెట్టారు. ఏం గోల ఏం శబ్దం అసలు, ఏం గోల అసలు. కొట్టుగా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు తలనొప్పి వచ్చేస్తుంది. ముందు తలనొప్పి ఏం ట్యాబ్లెట్ వేస్తాము, రోజు ఆడేస్తాం ట్యాబ్లెట్ మటుకి. ఆ ట్యాబ్లెట్ వేసేసి ట్యాబ్లెట్ నీరసం వచ్చేస్తుంది. ఆడేస్తాం, మింగుతాం పద్దాక ట్యాబ్లెట్. అవి వేసుకున్నా పని చేయవు, తలనొప్పి ట్యాబ్లెట్లు వేసినా పని చేయవు. తలకాయ పిరక్కు నొప్పి, కూర్చోలేకపోతున్నాం. ముందు ఉదయం వచ్చేసి 7 కానించి నైట్ 9 దాకా ఉంటాను కొట్లో నేను. అమ్మా లేవమ్మా, డబ్బాల మూత విపరీతం, విపరీతం కదా గోల. చేసి అసలు ఈ పనుల్లో ఏడన్నా ఊరు చివరిలో పెట్టుకోవాలి కొట్టు. ఊళ్ళో ఉంది కొట్టు, నేను బజార్లో. అంటే పనులు ఏమన్నా ఆటో నగర్లో, లేకపోతే ఊరు చివరిలో ఏమన్నా ఉండాలి. తట్టుకోలేకపోతున్నాయి, తలనొప్పి వస్తున్నాయి. తలనొప్పి ఏమో తలనొప్పి వచ్చేస్తుంది, బాగా తలనొప్పి వస్తుంది. అదా ఇస్తే చాలు కుక్కలు అరుపు, అదా ఇస్తే కుక్కలు అరుస్తూ ఉంటాయి. కుక్కలు ఏడ్చేటాడు కుక్కలు కూడా. అదా ఇస్తుంది చాలు, కుక్కలు ఏడుస్తూ ఉంటాయి. చాలా తలకాయ నొప్పి, తల పగిలిపోతుంది. కొట్లో కూర్చోలేకపోతున్నాను అసలు. తలనొప్పి ఇదిగేస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది. కుక్కలు ఏడుస్తున్నాయి, ఎందుకంటే అజా ఇస్తే వాళ్ళు అజా ఇచ్చే వల్ల కుక్కలు ఏడుస్తాయి. అదేంటో మరి కుక్కలు కొట్టుకాడ ఉన్నా నేను. ఇప్పుడు దాకా ఆడ కూర్చోనండి కొట్టు దగ్గర, బయట కుర్చీలో. ఇప్పుడే లోనకి వచ్చాను. తలకాయ నొప్పి ఎక్కువ అయిపోయింది.
సర్దుగా లోనికి వచ్చేసానండి. లోనికి వచ్చే శబ్దం ఏడా ఇళ్ళల్లో కూడా వినపడుతుంది శబ్దం. ఇళ్ళల్లో కూడా వినపడుతుంది. అతను తలనొప్పి వచ్చేస్తుంది. తట్టుకోలేము తలనొప్పి. ఆ శబ్దానికి ఇప్పుడు దాకా ఎక్కువ ఉంచారు బాగా. ముగ్గురు చేస్తారు ఆ పని. ఆ డబ్బాలన్నీ చేసి బయట పెట్టారు. అన్నీ చేసి బయట పెట్టారండి. అయ్యే డబ్బాలు అన్నీ చేసి బయట పెట్టారు. పొద్దు నుంచి రోజు ఇంతే గోల. ఇప్పుడు ఆయన తలనొప్పి వచ్చేస్తుంది. తర్వాత తలనొప్పి.